రాజకీయాలకు అతీతంగా రాష్ట్ర ప్రయోజనాల కోసం అనేక విషయాల మీద దృష్టి పెట్టి పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించే మహానాడు కార్యక్రమాన్ని రాష్ట్ర పార్టీ కార్యాలయంలో వర్చువల్గా చేయాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం మన ముఖ్యమంత్రి గారి దార్శనికతకి స్పష్టంగా తెలియజేస్తుంది. చెప్పడమే కాదు, ఆచరించడం కూడా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి తెలుసు. మనం ఈ ఆర్థిక సంక్షోభాన్ని మీకు అందరికీ తెలుసు, యుద్ధం వల్ల మనం ఎంతో ఇబ్బందులు పడబోతున్నాం రాబోయే రోజుల్లో అని చెప్పి ముందుగానే పసిగట్టిన మన దేశ ప్రధాని గారు అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కూడా ఈ నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. కాకపోతే దీన్ని మనమందరము వాళ్ళు అనుసరిస్తున్నారు కాబట్టి మనం కూడా తప్పకుండా పాటించాలి, ప్రజలందరూ కూడా పాటించాలని చెప్పి మేము తెలియజేసుకుంటున్నాం. నెల్లూరు జిల్లాలో ఎంతో ప్రతిష్టాత్మకంగా అలాగే నా యువ నాయకులు నారా లోకేష్ బాబు గారు వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన తర్వాత మొట్టమొదటి మహానాడు ఇక్కడ జరపాలనుకున్నప్పుడు ప్రతి ఒక్కరు కూడా నాయకులు, జిల్లా నాయకులు, రాష్ట్ర నాయకులు అలాగే మన స్థానిక శాసనసభ్యులు, జిల్లా అధ్యక్షులు బీద రవిచంద్ర గారు అలాగే మంత్రివర్యులు నారాయణ గారు, రామనారాయణ రెడ్డి గారు, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, ప్రతి ఒక్క నాయకులే కాకుండా కార్యకర్తలు కూడా మా జిల్లాలో ఒక పెద్ద పండుగ జరగబోతుంది, పసుపు జెండా పండుగ అని చెప్పి ఎంతో ఉత్సాహంతో ఉన్నారు. కానీ పరిస్థితులు ఇలా వచ్చాయి కాబట్టి మనం వాటిని ఆశించాల్సిన టైం వచ్చింది కాబట్టి తప్పకుండా మనం ప్రధానమంత్రి గారి అడుగుజాడల్లో మన ముఖ్యమంత్రి గారు నడుస్తుంటే మన ముఖ్యమంత్రి గారి అడుగుజాడల్లో మనం అందరం కూడా నడిచి మన రాష్ట్ర అభివృద్ధి కోసం కూడా నిలవాలి. కాబట్టి ఈరోజు ఈ మహానాడిని వర్చువల్గా చేయాలని చెప్పి నిర్ణయించుకోవడం జరిగింది. రాష్ట్ర నాయకత్వం మొత్తం ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. పొదుపు చర్యలో భాగంగా మహానాడును హైబ్రిడ్ పద్ధతిలో పొదుపు మహానాడుగా జరపాలని మన తెలుగుదేశం పార్టీ అధినేత గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ బాబు గారు ఇద్దరు నిర్ణయించడం జరిగింది. తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, కుటుంబ సభ్యులు అందరూ అధిష్టానం సూచనల మేరకు ఇందులో పాల్గొని విజయవంతం చేయాలని చెప్పి కూడా నేను మీ అందరినీ కోరుకుంటున్నాను. రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు నెల్లూరు జిల్లాలో మహానాడు నిర్వహించాలని చెప్పిన గత 15 రోజుల నుండి నెల్లూరు జిల్లా నాయకులు, కార్యకర్తలు, మా కోవూరు నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు తమ బాధ్యతగా భావించి నిరంతరం కష్టపడి పనిచేసినందుకు వాళ్ళందరికీ నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. రాబోయే రోజుల్లో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ తిరిగి తప్పకుండా కోవూరు నియోజకవర్గానికి తీసుకొచ్చి ఒక మంచి ప్రోగ్రాం మనం చేసుకుంటామని చెప్పి నా కోవూరు నియోజకవర్గ ప్రజలందరూ కూడా కొంచెం వాళ్ళు బాధపడడం జరిగింది. మన కాన్స్టిట్యున్సీకి వచ్చిందమ్మా అని చెప్పి ఎంత సంతోషంగా ఉన్నారో ఇది విన్న తర్వాత కొంచెం బాధపడ్డారు. ఆ కార్యకర్తలకి, నాయకులకి, ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అది చాలా బాధాకరమైనప్పటికీ మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆదర్శంగా తీసుకున్న కొన్ని నిర్ణయాల్లో తెలుగుదేశం పార్టీ నాయకులుగా, సభ్యులుగా, ఎమ్మెల్యేలుగా ఆయనతో కలిసి నడవడం, ఆయన చెప్పిన విధానాన్ని మనం పాటించడం మన బాధ్యత. కాబట్టి తప్పకుండా ఆయన ఏది చెప్తే దాన్ని మేమంతా కూడా శిరసావహిస్తాం. ప్రజల క్షేమం కోసం కాబట్టి ఏదైనా కూడా వాళ్ళ కోసమే, మహానాడు చేసేదైనా ప్రజల కోసమే. ఇప్పుడు ఈరోజు ఇక్కడ కాదు, ఇది ప్రజల క్షేమం కోసం మనం చేస్తున్నాము అన్నప్పుడు మనం ఆనందంగా దాన్ని కూడా స్వాగతించాలి. హలో సత్యం, నాన్నకి ఉన్నట్టుండి మూతి వంకరపోయింది, కాలు చెయ్యి కదిలించడం లేదురా, పెరాలసిస్ అనుకుంటా. నాకు చాలా భయంగా ఉందిరా, త్వరగా రారా సత్యం. ఏంటి, నాన్నకు పెరాలసిసా? వస్తున్నా అమ్మా. కంగారు పడుకు సత్యం, వెంటనే మీ నాన్నని ఎన్ఎల్ హాస్పిటల్కి తీసుకుని వెళ్ళండి. పెరాలసిస్ వచ్చిన 4.5 hours లోపల ఇంజెక్షన్ చేస్తే
పెరాలసిస్ నుంచి రికవరీ అవ్వచ్చు. అవునా? సమయానికి చేతిలో డబ్బులు కూడా తక్కువ ఉన్నాయి. మనలాంటి సామాన్యుల కోసమే సామాన్యుడికి సైతం కార్పొరేట్ వైద్యం అనే నినాదంతో ఎన్ఎల్ హాస్పిటల్ మనకు తోడుగా ఉంది. అక్కడ ఒకరికి ఇద్దరు వెల్ ఎక్స్పీరియన్స్డ్ న్యూరాలజిస్ట్ డాక్టర్లు అందుబాటులో ఉన్నారు. వెళ్ళిన వెంటనే సమయం వృధా అవ్వకుండా ట్రీట్మెంట్ మొదలు పెడతారు. మనలాంటి సామాన్యులకు ఎటువంటి మెదడు మరియు నరాల సమస్యలకైనా కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని అతి తక్కువ ఖర్చుకి అందిస్తుంది మన ఎన్ఎల్ హాస్పిటల్. ఎనలేని అనుబంధం. ఎన్ఎల్ హాస్పిటల్స్, ఆపోజిట్ వాటర్ ట్యాంక్, మాగుంట లేఅవుట్, నియర్ అన్నమయ్య సర్కిల్, నెల్లూరు.